తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అంటే రేపు ఈ పొత్తు ఇలా వెళితే బీజేపీ నుంచి అభ్యర్థులు ఎవరవుతారు? అంటే గతంలో బీజేపీలోకి టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే మళ్ళీ క్యాండిడేట్లు అవుతారా? మీరు ఇందాక ఎంపీలకైతే అవ్వచ్చు, ఎంపీ నుంచి. వాళ్ళే అవ్వచ్చు ఎక్కువ భాగం. ఉమ్, ఇప్పుడు నరసరి అట్లా వెళ్ళిపోయిందే, సీఎం రమేష్ అట్లా వెళ్ళిపోయినాడే, సుజనా చౌదరి వెళ్ళిపోయినాడే, ఉమ్, మన ఇతను కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ బీజేపీలోనే ఉన్నారు కదా, వాళ్ళు కంటెక్ట్ చేయాలనేది వాళ్ళ పట్టుదల ఉన్నట్టుంది. రేపు ఎంపీ క్యాండిడేట్లు వీళ్ళే, ఎంపీ క్యాండిడేట్లు వీళ్ళే అవుతారు. అయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓకే. అంటే అదే అయినప్పుడు వాళ్ళు డైరెక్ట్ టీడీపీకి వచ్చి ఇందులోంచి పోటీ చేయొచ్చు కదా, అటువంటి అవకాశం ఉండదా? ఇప్పుడు ఎట్టొస్తారో రాలేరు కదా. అంటే ఏంటి సమస్య ఏంటి? సమస్య అంటే టీడీపీలో నుంచి బీజేపీకి పోయినారు, ఉమ్, మళ్ళీ బీజేపీలో నుంచి టీడీపీలోకి రావాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏంటి ఇబ్బందులు ఏంటి? అంటే ఏదైనా పర్సనల్గా కానీ ఇతరత్ర కానీ రేపు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయి కదా. అంటే వ్యాపారాలు ఇప్పుడు వ్యాపారాలన్నీ పర్సనల్ అంటున్నాను నేను, ఇంకా వ్యాపారాలు అనుకోండి ఏమైనా అనుకోండి మాట్లాడతారు కాబట్టి. బాగుండదు కదా. ఆ, వాళ్ళకు కొన్ని ఇబ్బందుల దృష్ట్యా అప్పుడు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినారు. ఉమ్, ఇప్పుడు మళ్ళీ అదే, ఎందుకంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి మారకపోవచ్చు. ఉమ్. అంటే ఈ పొత్తు మీద ఒత్తిడి తీసుకొస్తుంది వీళ్ళే. అంటే అంటే గతంలో టీడీపీలో సీట్లు కావాలని ఒత్తిడి. సీట్ల కోసం ఉమ్. అంటే వెనకాల చక్రం తిప్పుతుంది, అలయన్స్ వెనకాల చక్రం అంతా తిప్పుతుంది వాళ్ళే. అదే వాళ్ళే కదా. ఓకే. బీజేపీ టీడీపీ ఇవి అలయన్స్లోకి వెళ్తే ఆ మూడు పార్టీలు జనసేనతో కలిపి రాయలసీమలో ఏ నియోజకవర్గాల్లో ఆ, ఈ కూటమికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది? మైనారిటీ వర్గాలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుంది. అవి 20 నుంచి 30 స్థానాల వరకు ఉండొచ్చు. ఉమ్, అవన్నీ ఇప్పుడు పేర్లు చెప్పాలంటే కష్టము. ఉమ్. అయితే ఆ నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుంది. గట్టి నష్టం జరుగుతుంది. వాళ్ళంతా మైనారిటీ వ్యతిరేకం చేస్తారు కదా. లేకపోతే టీడీపీ జనసేనకు వైఎస్ఆర్సీపీకి మధ్యన మైనారిటీ ఓట్లు చీలిండేటి. ఉమ్. ఇప్పుడు మళ్ళీ కట్టకట్టుకొని వైఎస్ఆర్సీపీకి గంప గుత్తగా పడే అవకాశం. గంపకుతగా పడే అవకాశం. ఓకే. రెడ్డి గారు, ఇప్పుడు షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్నారు. షర్మిల గారి ప్రభావం రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఆమె రాకముందు పార్టీ నిస్తేజంగా ఉన్నది. ఉమ్, కాంగ్రెస్ పార్టీ అంటే కకావికలం అయిపోయింది, 2 విభజన తర్వాత లేకుండా పోయినది. కొంచెం రేపు ఈమె వచ్చిన తర్వాత కొంచెం ఉత్సాహం వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వచ్చింది లేదనే దానికి లేదు. అదే సంవత్సరం కిందట అక్కడ వచ్చిందంటే పరిస్థితులు వేరుగా ఉండవు. ఉమ్, ఆమె వచ్చిన 2 మాసాలకో 3 మాసాలకో నోటిఫికేషన్లు వస్తాయి. వచ్చినప్పుడు పెద్ద ఇంపాక్ట్ కనపడదు. ఉమ్. కాకపోతే కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు పెరగచ్చు. ఎంత ఉంటుంది? ఎంత అని చెప్పలేను, కొంత పెరగచ్చు. ఆ పెరిగినప్పుడు సీట్లలో కంటెస్ట్కు అందుకు క్యాండిడేట్లు దొరకచ్చు. ఉమ్, దొరికి కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు పెరగచ్చు. పెరిగితే ఈ ఎలక్షన్లో అయితే ఏం పెద్ద ప్రభావం ఉండదు. కానీ ఉమ్, 29 ఎలక్షన్ జరిగినప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈమె అధ్యక్షురాలుగా ఉండి పార్టీని సారథ్యం వహించి నడిపిస్తే మాత్రం తప్పకుండా 29లో మంచి ప్రభావం ఉంటుంది. ఓకే. ప్రస్తుతం అయితే ఆవిడది పెద్ద ఏం ఆమె వచ్చినా కానీ టైం లేదు కదా, ఉమ్, 2 మాసమే ఉంటుంది అంతే. ఇంక ఏముంటుంది, మొన్న చేరింది, ఇంత లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఎలక్షన్లు వస్తాయి, నోటిఫికేషన్లు వస్తాయి, ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. ఎన్నికల వాతావరణం వచ్చినప్పుడు పెద్ద ఇది ఉండదు. ఉమ్, ఆమెకు పార్టీని పునాదులు గట్టి చేసుకునేదానికి కానీ పార్టీని రీఆర్గనైజ్ చేసుకునేదానికి కానీ ఆమెకు సమయం లేదు. ఉమ్, ఇంకా ఏదో సంవత్సరం ముందర అయింటే సమయం ఉండేది, ఇప్పుడు సమయం లేదు కదా. ఉమ్. ఏదో ఉన్న కాడికి ఆమె పార్టీని నడిపించాల్సింది వస్తుంది. అది ఇప్పుడు అయితే ఉండదు, కానీ 29లో అయితే పెద్ద దెబ్బే ఉంటుంది వైఎస్ఆర్సీపీకి. ఉమ్, ఇప్పుడు కూడా ఆమె పోటీ పెట్టించిన దానివల్ల ఎంతో కొంత నష్టం వైఎస్ఆర్సీపీకే జరుగుతుంది. ఉమ్, ఏంటంటే కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఎస్సీస్, ఉమ్, తర్వాత మైనారిటీస్ ఉన్నారు. వాళ్ళంతా మొన్న కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత కకావికలం అయిపోవడంతో వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికినారు, తెలుగుదేశానికి పలకలేదు. ఉమ్. ఇప్పుడు కూడా ఈమె వచ్చిన తర్వాత ఆ కొంత ఓటు శాతం పెరగచ్చు ఆ ఓట్లలో నుంచి. ఉమ్. కానీ కొంచెం టైం ఉంటే అది వేరు పరిస్థితి ఉండేది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకే వాళ్ళు మొగ్గు చూపుతారు. ఓకే.
అంటే మైసూరారెడ్డి గారు మీరు ఉంటుంది హైదరాబాద్లో, ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది కూడా హైదరాబాద్లో జరుగుతుంది. అంటే గతంలో షర్మిల గారు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది కొంత ప్రచారం జరిగిన పరిస్థితి. అయితే ఆఖరి నిమిషంలో ఆవిడ ఏపీకి వెళ్ళిపోవడం, అంటే తెలంగాణ రాజకీయాల నుంచి తెలంగాణలోనే కేసీఆర్ని గద్దె దింపుతాను అని చెప్పిన షర్మిల గారు ఇక్కడి నుంచి పోటీ చేయకుండా ఆవిడ ఏపీకి లాస్ట్ మినిట్లో వెళ్ళిన పరిస్థితి. అంటే ఏంటి వ్యూహం ఏంటి? కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆవిడ ఏపీకి వెళ్ళడానికి వెనకాల కారకులు ఎవరంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీనే 2 పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉందనుకోండి. రేపొద్దున భవిష్యత్తులో ఏమవుతుందో బీఆర్ఎస్ పరిస్థితి. ఎందుకంటే రీజనల్ పార్టీ, ఆ 2 నేషనల్ పార్టీస్ అవుతాయి. ఉన్నప్పుడు ఈడ బీఆర్ఎస్ పరిస్థితి కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సింది ఉంటుంది. ఎదుర్కొన్నప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎందుకంటే మొదటి నుంచి అంత ఊపు రాలేదు తెలంగాణలో. ఖమ్మంలో వాటిల్లో ఏదో ఖమ్మంలోనే ఏదో కొంచెం వైఎస్ఆర్టీవీ ఉన్నది కానీ పెద్ద తెలంగాణ మొత్తం మీద పెద్ద ఊపు రాలేదు. వాళ్ళు కూడా ఏమంటే నువ్వు ఇక్కడికంటే అక్కడే బెటరు అని కాంగ్రెస్ పార్టీ అక్కడ సారథ్యం వహించు తీసుకోమని చెప్పి ఒత్తిడి చేసి అక్కడ పార్టీ సారథ్యం ఇచ్చి పంపించారు ఆంధ్రప్రదేశ్కి. అది కొంచెం ఇంపాక్టే ఉంటుంది అక్కడ. ఏపీలో అయితే ఇంపాక్ట్. ఇప్పుడు 23లో కొంచెం అంటే కార్యకర్తల మోరల్ బూస్ట్కు దానికి దీనికి వస్తుంది. టైం ఉండింటే అది వేరే సమస్య. పార్టీని ఆర్గనైజ్ చేసుకుని వేరే చేసేదానికి కార్యక్రమాలు చేసేదానికి బాగుండేది. ఇప్పుడు ఎందుకంటే ఆమె చేరకముందే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. వచ్చినప్పుడు ఎన్నికల దూరం వస్తుంది కదా, వచ్చినప్పుడు పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. 29కి అయితే ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్సీపీకి. మైసూరారెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సిట్టింగుల్ని కూడా మార్చి అభ్యర్థులు కొత్త వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి. చాలా స్థానాల్లో సిట్టింగులు కూడా మార్చారు. ఏంటి స్ట్రాటజీ ఏంటి? మీకు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు సిట్టింగులు అంటే తమ నియోజకవర్గాల్లో కొంత చెడ్డ పేరు వచ్చింది. చెడ్డ పేరు వచ్చినప్పుడు వాళ్ళను మార్పులు చేయడం జరుగుతుంది. మంచిదే కదా అది. మార్పులు చేసినందువల్ల కొత్త నియోజకవర్గంలో వాళ్ళు స్థానబలం ఉండాలి కదా. ఇక్కడైతే కొంత కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు బలం చేకూర్చుకొని ఉంటారు. ఇక్కడ నుంచి అక్కడికి మార్చినప్పుడు అది కొత్త స్థలం అవుతుంది ఒకటి. రెండోది ఏమిటంటే ఇటు మార్పులు చేయటం వల్ల ఒక తూరు మేలు జరగచ్చు, ఒక తూరు కీడు జరగచ్చు. ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. కొంత మేలు జరగచ్చు, కొంత నష్టము జరగచ్చు. దానివల్ల పూర్తిగా 100% మేలు జరుగుతుందని నేను చెప్పడం లే. కొంత నష్టం కూడా జరుగుతుంది. లాభం కంటే నష్టం కూడా ఉంటుంది. ఓకే. అంటే ఆయన వివిధ బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంది, మీరు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని చూసి కాదు మీరు వేయాల్సింది, నన్ను చూసి మీరు ఓటు వేయండి అని. దీని ఇంపాక్ట్ పెద్దగా ఉండదంటారా మీరు? ఇప్పుడు నన్ను చూసి ఓటేయండి అనేది సరే, ఆయన పార్టీ ఉంది కాబట్టి ఆ మాట అనొచ్చు. కానీ వ్యక్తులను చూసి ఇప్పుడు ఓట్లు వేసే వాళ్ళు లేదు, పార్టీలను చూసే వేస్తారు. కాకపోతే అక్కడ వైఎస్ఆర్సీపీ ఆయన సొంత పార్టీ మాదిరి లెక్కలో ఉంది కాబట్టి ఆయన ప్రభావమే వైఎస్ఆర్సీపీ మీద ఉంటుంది. కానీ అభ్యర్థులు కూడా కొంత మేరకు పనిచేస్తారు. మేజర్గా ఏమంటే ఇప్పుడు ఎక్కడ కూడా అభ్యర్థుల కంటే పార్టీలే ప్రాముఖ్యత వహిస్తున్నాయి. పార్టీ ప్రభావమే నియోజకవర్గం మీద పడుతుంటుంది. అటువంటి పరిస్థితులు పార్టీ మీదనే ఉంటాయి కానీ కొంత అభ్యర్థి ఇది కూడా ఉంటుంది కదా. అందులో ఆయన 5 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నాడు కాబట్టి ఒకటి అధికారం వెంట అసంతృప్తి కూడా నీడ మాదిరి వస్తుంటుంది. అది. రెండోది పరిపాలనలో జరిగిన లోటుపాట్లు అయితేనేమి, స్కీములు ఇచ్చారు, నాకు స్కీములే ఓట్లు తెస్తాయని అభిప్రాయంలో ఉన్నారు. అవి అందరికి అందవు కదా. 40%, 45% అందుతాయి, మిగతా వాళ్ళకి అందవు. అందిన రకరకాల వ్యక్తులు ఉంటారు. ఏం ఆయన డబ్బు ఇస్తున్నారా, మాకు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ వచ్చినాక అందరికీ మేము ట్యాక్సులు కడతాను అనేది వచ్చినాయి కాబట్టి ఇవన్నీ పరిస్థితుల్లో ఏం మా డబ్బు మాకు ఇచ్చేదే కదా, ఏం ఆయన సొంత డబ్బు ఏమి ఇవ్వలేదనే వాళ్ళు కొందరు. ఈ చేత్తో ఇచ్చా, ఈ చేత్తో తీసుకున్నానని. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల్లో ఫలితం వచ్చినా మళ్ళీ ఎందుకంటే ఇళ్లల్లో ఎక్కువ మంది ఎవరో ఒకరు తాగే వ్యక్తులు ఉంటారు. తాగే వ్యక్తులు ఉన్నప్పుడు అమితమైన ధరలు అక్కడ. బ్రాండ్లు కూడా ఏ బ్రాండ్లో ఎవరికి తెలియదు. అమ్మేవాడు ఏమంటారంటే కొనేవానికి బ్రాండ్లు తెలియదు, అమ్మేవానికి బ్రాండ్లు తెలియదు.
రూపాయల ఉదాహరణ చెప్తున్నాను, 100 రూపాయల 200 300 అని. 300 ఇస్తే 300 తీసిస్తంటారు, 200 ఇస్తే 200 తీసిస్తంటారు. బ్రాండ్లు అయితే చెప్తే కనుక్కోలేరు, వాళ్ళకు కూడా బ్రాండ్లు తెలియదు. ఇవన్నీ ఉండేటప్పుడు చూడబ్బా ఈ చేత్తో ఇచ్చా ఆ చేత్తో తీసుకునే అనేవాళ్ళు కొందరు ఉన్నారు. ఇట్లా రకరకాల వ్యక్తులు ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమానికి 100% ఓట్లు వస్తాయని లెక్క వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంత మేరకు ఉండొచ్చు కానీ పూర్తిగా అవే ఉండవు. ఓకే. అందువల్ల వీటన్నింటిని బట్టి పరిపాలన ఉన్న లోటుపాట్లు అయితేనేమి, అధికారంలో ఉన్న అసంతృప్తి అయితేనేమి, ఇవన్నీ కలబోసినప్పుడు కొంచెం అధికార పార్టీకి ఇబ్బందులు ఉంటాయి ఎన్నికల్లో. మైసూర్ రెడ్డి గారు, మీరు మొదటి నుంచి కూడా వైఎస్ గారి ఫ్యామిలీని మీరు విమర్శిస్తూనే ఉంటారు, ఎక్కువగా వ్యతిరేకిస్తూ ఉంటారు మీరు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే మీరు రేపు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు? నేను ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. ఉమ్, నా వయసు ఎన్నికలప్పటికీ 76లోకి వస్తాను. ఉమ్, వయసు ఎట్లున్నా ఉండే వయసుని గురించి ఆలోచన చేయడం లేదు. కానీ రెండోది అక్కడ ఆంధ్రాలో అయితేనేమి తెలంగాణలో కూడా ఎక్కువ ధన ప్రభావం ఎక్కువైంది. ఉమ్. ఈ దాదాపు ఒక సభకు ఎన్నిక జరిగితే అక్కడ 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఒక ఎమ్మెల్యే స్థానానికి. ఉమ్. అంత మా కాలంలో అంత సంపాదించలేదు, దాంట్లో గురించి ఆలోచన చేయలేదు. ఎంపీకి ఎంత ఉంది ఇప్పుడు? ఎంపీకి దగ్గర దగ్గర 100 కోట్లు అవుతుంది అనుకోండి. అంటే అందరికీ పంచుతారు కదా కొంచెం. ఎమ్మెల్యేలే ఎక్కువ బరాయిస్తుంటారు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము అంతకుముందు ఏమి సంపాదించిన వాళ్ళం కూడా కాదు. ఎందుకు వచ్చింది ఇప్పుడు పోయి ఇబ్బందులు పడ్డము ఈ వయసులో అనేది ఒకటి. ఈ 2 కారణాల వల్ల నేనైతే కంటెస్ట్లో చేయదలుచుకోలేదు. అంటే ఎవరికైనా పరోక్షంగా సపోర్ట్ చేయాలి అటువంటిది ఏదైనా ఉందా? ఏదో ఇప్పుడు ఎందుకంటే నేను ఆ కాన్ఫిడెన్స్ వదిలేసి 2004లో వదిలిపెట్టాను. సరే ఉన్నారనుకోండి, నాకు అభిమానులు అనేవాళ్ళు ఉన్నారు, పోయినప్పుడు కలుస్తుంటాం, అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పడం కూడా బాగుండదు, వీళ్ళకేయండి వాళ్ళకేయండి అని. ఎందుకంటే నేను పార్టీల గురించి నాకేం ఇబ్బంది లేదు చెప్పడానికి. కాకపోతే అక్కడ స్థానికంగా అభ్యర్థులు ఉంటారు కదా, బాధపడుతుంటారు. మాకెందుకు చెప్పలే, ఆయనకి ఎందుకు చెప్పినారని బాధపడతారు. కాబట్టి అందరూ కావాల్సిన వాళ్ళే, ఎందుకు లేని నేను కూడా ఒక న్యూట్రల్ స్టాండ్. వాళ్ళు ఎట్టన్నా పోని నేనేం వద్దనడం లేదు. మళ్ళీ నేను పోయినప్పుడు కలుస్తుంటారు కానీ ఇట్టేయండి అట్టేయండి నేను ఒత్తిడి చేయటం లేదు. మైసూర్ రెడ్డి గారు, తెలంగాణ రాజకీయాల గురించి మనం మాట్లాడితే, ఎందుకంటే తెలంగాణ రాజకీయాలను కూడా మీరు ఎక్కువగా గమనిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే రేపు ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ బలాబలాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మొన్న శాసనసభ ఎన్నికల్లో అయితే జనంలోనే వచ్చింది ఒక ఊపు, కాంగ్రెస్ అని అగెనిస్ట్ బీఆర్ఎస్ వచ్చింది. సరే, దానికి తగ్గ ఫలితాలే వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 హామీలు ఇచ్చినారు. సరే, నెరవేరుస్తున్నారు అనుకోండి. కాకపోతే టీఆర్ఎస్ తొందరపడుతుంది. ఎవరైనా చూసేవాళ్ళు కూడా, బయట చూసేవాళ్ళు కూడా, ఏందే వాళ్ళు కూర్చోకముందే హామీలు నెరవేర్చలేదే అంటే ఏ పరిపాలన చేసినారా, 10 ఏళ్ళు పరిపాలన చేసినారా, ఆ మాదిరి అనుభవం లేదా అని అనిపిస్తుంది. ఆ మాటలను విశ్వసించాలంటే కష్టమవుతుంది. అందువల్ల బీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూడా పుంజుకునే అవకాశం ఉంది. తుదకు పోటీ ఎట్టుంటుంది అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటాయి. ఉన్నప్పుడు కొంచెం ఈ తెలంగాణలో కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఎందుకంటే హామీలు వాళ్ళు మాట్లాడినా, బీఆర్ఎస్ మాట్లాడినా అది కాగ్నిజెన్స్ తీసుకోవడం లేదు ప్రజల్లో కూడా. 2, 3 అమలు చేస్తున్నారు. ఇంకో 2, 3 ఉన్నాయి, అవి కూడా అమలు చేస్తారు కదా. అది చెప్పిన తర్వాత తప్పించుకునేది ఏముండదు. గ్యాప్ కావాలి కదా. జాబితాలు తయారు చేయాలా, లబ్ధిదారులను ఎంపిక చేయాలా, ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకటి కాదు కదా. చిక్కు సమస్యలు అన్నీ దండిగా ఉంటాయి. ఇది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి, అంటే మోడీ ఫ్యాక్టర్ ఈ తెలంగాణలో ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? కొంచెం బీజేపీకి పుంజుకున్నది అని చెప్తున్నాను కదా. అది అంటే మైసూర్ రెడ్డి గారు, గత ఎన్నికల్లో మనం చూస్తే అవుట్ ఆఫ్ 17 నియోజకవర్గాల్లో 1 ఎంఐఎం, 9 బీఆర్ఎస్, 4 బీజేపీ, 3 కాంగ్రెస్ వచ్చిన పరిస్థితి. ఇప్పుడు మీరు చూస్తుంటే మీ అంచనా, మీకు కొంత అంచనా ఉంటుంటుంది కదా, ఎవరికి కాంగ్రెస్కి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? అంటే వాళ్ళకు మన శాసనసభ ఎన్నికలను బట్టి, ఆ ఫలితాలను బట్టి పరిశీలించినప్పుడు 10 నుంచి 11 సీట్లలో
కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది. ఉమ్. అంటే అభ్యర్థులు ఆ గెలుపు సెగ్మెంట్లు మనం వారి మెజారిటీని పెట్టినప్పుడు 10-11 సెగ్మెంట్లలో వాళ్ళకి మెజారిటీ వచ్చింది. ఉమ్, అయితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండొచ్చు ఉమ్, అక్కడ. ఇప్పుడు బీఆర్ఎస్కు ఇంకా ఉండంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు బీజేపీ కొంచెం పుంజుకుంటుంది కాబట్టి బీఆర్ఎస్కు తగ్గే అవకాశం ఉంది. అంటే ఎటువంటి ఇబ్బందులు అంటారు? అంటే జనరల్గా ఇది జాతీయ పార్టీల మీద జరిగేది కాబట్టి ఆ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య జరుగుతుంది. ఆ. జరిగినప్పుడు ఉమ్, దృష్టి అంతా బీజేపీ కాంగ్రెస్ అనేది దృష్టి కేంద్రీకరించబడుతుంది. రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ గారు నల్గొండ సభలో పాల్గొన్నారు కానీ అసెంబ్లీకి రావట్లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే అదే చెబుతున్నారు, నల్గొండ ఎంతో నీకు దూరము, అసెంబ్లీ దగ్గర, అసెంబ్లీకి రాలేదు, నువ్వు కాలు సర్జరీ అయినప్పుడు నల్గొండలో సభ పెట్టావని. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీ అంటే భయపడుతున్నారా? రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ ఎదుర్కోవడానికి ఆయన ఆలోచిస్తున్నారా ఏంటి? దీన్ని ఎట్లా? ఇప్పుడు భయపడుతున్నారా అని నేను అనుకోవటం లేదు, ఆయన అవాయిడ్ చేస్తున్నారనేది కనపడుతుంది ఎందుకు శాసనసభకు. ఎందుకంటే మేడిగడ్డ అనేది కొంచెం ఇబ్బందికర సమస్య. ఉమ్, మేడిగడ్డ కానీ ఇతర సమస్యలన్నీ అవినీతి మరకలు అనుకుంటున్నాయి. కొంచెం ఇబ్బందికర పరిస్థితిని ఫేస్ చేయాల్సి ఉంటుంది శాసనసభలోకి వెళ్తే. ఉమ్, అందుకని వాళ్ళు అనే దాంట్లో అర్థం ఉంది, ఏది కాంగ్రెస్ వారు వాదించే దాంట్లో అర్థం ఉంది. ఉమ్, నల్గొండ సభకు పోయినప్పుడు శాసనసభకు రావాలి కదా, అందులో మేడిగడ్డ మీద ఇరిగేషన్ మీద ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేస్తుంటే దానికి రాకుండా పోవటము అని అంటే అది ప్రతిపక్ష నాయకుడికి లాయక కాదు. ఉమ్, ఫేస్ చేయాలి ఏమన్నా కానీ. ఒకవేళ కొంచెం బిగినింగ్లో ఇబ్బందులు ఉంటాయి కానీ ఫేస్ చేయకపోవడం తప్పే అవుతుంది. ఉమ్, ఎందుకంటే ప్రజలు ఇచ్చిన అభిప్రాయాన్ని నువ్వు తృణీకరించినట్టు అవుతుంది కదా. ఎందుకంటే వాళ్ళకు 39 సీట్లు ఇచ్చినారు కాబట్టి ప్రతిపక్ష నాయకుని హోదా వస్తుంది. ప్రతిపక్ష నాయకుడిని ఆయన్నే పెట్టినారు, కేసీఆర్ని పెట్టినారు. పెట్టినాక ఆయన సభకు హాజరు కావాలి కదా. ప్రజాస్వామ్యంలో అది బాధ్యత కాదని అనుకునేదానికి లేదు, తప్పించుకునేదానికి లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు రోజు సభకు హాజరు కావాల్సింది, అదొక బాధ్యత. అటువంటి బాధ్యతను వదిలిపెట్టినారంటే విస్మరించినట్టే కదా, అది తప్పే అవుతుంది. ఏంటా అంటే ఎప్పటికైనా అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టాల్సిన పరిస్థితే కదా, సెషన్స్లో పాల్గొన, లేకపోతే దానికి భిన్నంగా ఆయన పార్లమెంట్కి ఏదైనా పోటీ చేసే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? ఆయన పార్లమెంట్ చేస్తారో లేదో నాకు తెలియదు ఆ, కానీ శాసనసభలో ఉన్నంత వరకు, ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నంత వరకు ఆయన శాసనసభకు హాజరై తీరాల్సిందే. ఉమ్. రాకపోవటం అనేది చాలా తప్పిదమవుతుంది.